దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అనుకుంటుండా లేకపోతే ఒక వీధి రౌడీ అనుకుంటుండా నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, అనేక ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావంటే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఫస్ట్ గుర్తెరగాలి. ఇది నీకు తెలుస్తలేదు కావచ్చు కానీ యావత్తు తెలంగాణ ప్రజానీకానికి మాత్రం తెలుస్తున్నది. నిన్నేం మాట్లాడుతున్నావు నువ్వు అంటే చిల్లర మాటలు, ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడేటువంటి మాటలు కాదు. మేము కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం. దానికి ఒక స్థాయి, హుందాతనం, నేను ప్రజల మధ్యలో మాట్లాడుతున్నటువంటి జ్ఞానం, బుద్ధిని మాట్లాడతారు ఎవరైనా. కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కేసీఆర్ గారిని ఇదే ఆటవిక పాలన అయితే కేసీఆర్ గారిని ఉరిదీసేటువంటి అవకాశం ఉండనట. ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక, 14 సంవత్సరాలు ఉద్యమం చేసినందుక, ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రం ఎడారిగా ఉన్నటువంటి రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు తీసుకొచ్చినందుక, గొప్పగా పంటలు పండించినందుక, దేశంలో ఎక్కడ లేనటువంటి రైతు బంధు అనే పథకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి 80 లక్షల మందికి పంట పెట్టుబడి సహాయం చేసినందుక, 200 ఉన్నటువంటి పెన్షన్ 2000 చేసినందుక, 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, పండించిన వడ్లను మొత్తం కొన్నందుక, గ్రామాలను మొత్తం అభివృద్ధి చేసినందుక, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినందుక ఉరిదీయాలి కేసీఆర్ను. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అసలు నిన్ను ఎన్నిసార్లు ఉరిదీయాలి? నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు 2.5 సంవత్సరాలుగా వాటిని పట్టించుకోకుండా, పైగా గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ నువ్వు కాలయాపన చేస్తూ ప్రజలను పిచ్చోళ్లను చేసి ఆడిస్తున్నందుకు నిన్ను ఎన్నిసార్లు ఉరిదీయాలో ఒక్కసారి నువ్వు సమాధానం చెప్పాలి. రైతులకు ఇచ్చిన వాగ్దానం, కేసీఆర్ గారు రైతు బంధు కింద 10,000 రూపాయల పంట పెట్టుబడి సహాయం చేస్తే 15,000 ఇస్తానంటివి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానంటివి. 2,000 పెన్షన్ 4,000 చేస్తానంటివి. వికలాంగుల పెన్షన్ 4,000 ఆ రోజు కేసీఆర్ గారు ఇస్తే 6,000 చేస్తానంటివి. అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటివి, నోటిఫికేషన్లు ఇస్తానంటివి. విద్యార్థులకు వృత్తి కింద ఆశ పెడుతుంది. 10వ తరగతి చదివిన వాళ్ళకి ఇంత, ఇంటర్మీడియట్కి ఇంత, డిగ్రీకి ఇంత, పీజీకి ఇంత, పిహెచ్డీ చదివిన వాళ్ళకి 5 లక్షల రూపాయల ప్రోత్సాహం ఇస్తానంటివి. ఒక్కటన్నా అమలైందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేము అడుగుతున్నాం, నిన్నెన్నిసార్లు ఉరిదీయాలి? నువ్వు మాట్లాడిన మాటలకు ఒక్క మాటలో చెప్పాలంటే నీ అధికారం కోసం, నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని అబద్దాలు ఆడినావు, ఎన్ని మాయమాటలు చెప్పినావు, ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినావు. 420 హామీలు ఇస్తావా? ఒక్క హామీ అన్న అమలు చేసినావా? 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అన్నా సజావుగా ఇయ్యాల అమలు చేసినావా? నీకు సిగ్గుందా అసలు మాట్లాడేందుకు? కేసీఆర్ గారిని పట్టుకొని మనిషివా నువ్వు మాట్లాడేందుకు? ఆయన సమాధి మీద నీ జెండా పెడతావా? నీ సమాధి మీద జెండా పెట్టి, నీ సమాధి మీద ప్రజలు తొక్కేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడు కాదు. అదేవిధంగా ప్రజలు ఆశీర్వదిస్తారట, తొక్కుకుంటా పోతారట. అంటే తొక్కుడు, అంటే ఈ హరాస్మెంట్ మాటలే.
చేస్తున్న జాలగాను ఇప్పటికే వేల మంది జీవితాలతోటి నీ హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో కావచ్చు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కావచ్చు, నువ్వు హైడ్రా పేరు చెప్పి పేద ప్రజల ఉసురు తీస్తున్నది జాలదా? ఈ దొక్కుతున్నావు కదా. నువ్వెవరు దొక్కుతున్నావు? పేద ప్రజలను దొక్కుతున్నావు, బడాయిలు చెప్తున్నావు. చేసింది ఏమున్నదంటే ఏమీ లేదు. ఇలా నువ్వు హడావుడిగా మేడిగడ్డకు ఎందుకు పోయినట్టు? కారణం ఏంది? నిన్నటిదాకా కూలేశ్వరం అన్నావు కదా, అది పనికిరాదన్నావు కదా, మరి ఇలా దాన్ని రిపేర్ చేస్తానికి ఎందుకు పోయినావు? ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చి 1 year అయింది. ఏమన్నారు వాళ్ళు? దాన్ని రిపేర్ చేయవచ్చు, ఇంకా ఆ 3 పిల్లర్లు ఎందుకు కుంగినాయో దాని మీద అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పారు. ఎందుకు చేయలే? 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో పంటలు ఎండిపోతుంటే కళ్ళెళ్ళ పెట్టి చూసినావు తప్ప నువ్వు రైతుల పక్షాన్ని ఆలోచించినావా? ఇవాళ హడావుడిగా పోయి ఇక్కడ కేసీఆర్ గారు మీటింగ్ పెడుతున్నారు కాబట్టి నేనేదో ఘనకార్యం చేస్తున్నానే ఉద్దేశంతో నువ్వు మేడిగడ్డ దగ్గర మీటింగ్ పెడితే ప్రజలు నీ ముఖాన తగినట్టు అక్కడికి ఎవడు రాలే. ఇలా కేసీఆర్ మీటింగ్ను నీ మీటింగ్ను బేరీజ్ వేస్తే ప్రజలు ఇంట్రెస్ట్ లేరు. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి తప్పగా మీ అధికారులు తీసుకొస్తారు కాబట్టి వచ్చింది తప్ప ఆ మీటింగ్ల దమ్ము లేదు. అనేక సార్లు మేము చెప్పినాం, అరే ఇది కరెక్ట్ కాదయా, అసలు ప్రాజెక్టు కట్టాలని ఆశపడ్డది సంకల్పించింది కేసీఆర్ గారు, ప్రాజెక్టు నిర్మాణం చేసింది దానికి సంబంధించిన నిపుణుడు, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎల్ఎన్టీ సంస్థ, ఓ పిచ్చి పిచ్చి సంస్థ కట్టలే. ఎల్ఎన్టీ సంస్థ వారు కట్టినప్పటికీ ప్రాజెక్టులలో అప్పుడప్పుడు డిఫెక్ట్స్ వస్తాయి. ప్రపంచ చరిత్ర చూస్తే చాలా ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి ఉన్నాయి. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉన్నదో, పోలవరం ప్రాజెక్టు మొత్తం కాపర్ డ్యామే కొట్టుకపోయింది. అక్కడికి ఎన్డీఏ పోదు, ఏ ఎంక్వైరీ పోదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పిల్లర్ వంగి దాని పక్కకున్నటువంటి 2వ పిల్లర్ 3వ పిల్లర్ కూడా కొద్దిగా దెబ్బతింటే దాన్ని ఎన్నికలలో వాడుకొని 1,00,000 కోట్లు తిన్నారని ఇప్పటికీ అదే పాట పాడుతున్నారు. అరే నిండు సభలోనే దాని మొత్తం కాస్టే 94,000 కోట్లతోటి ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి బహుళార్థ సార్థక ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా అసలు బుద్ధిందా ఈ ముఖ్యమంత్రికి? శాసనసభలో మీ మంత్రే చెప్పిండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొత్తగా ఆయకట్టు 18 లక్షల నుంచి 20 లక్షలకు వచ్చిందని. మేం చెప్పినామా? మీ నివేదికనే, మీ ఇరిగేషన్ మంత్రే, సుప్రీంకోర్టు దీనికి అరే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు, దాన్ని రిపేర్ చేసి ప్రజలకు రైతులకు నీళ్లు అందించాలని చెప్పింది. అయినా వచ్చి మళ్ళా ప్రజా క్షేత్రంలో నువ్వు అబద్దాలే మాట్లాడతావు. అంటే ఎవరైతే ఆ రోజు ఈ ఎన్డీఎస్ఏ చైర్మన్ ఉన్నాడో చంద్రశేఖర్ అయ్యార్, ఆయన ఇచ్చిన నివేదికనే, ఆయనే కూడా పోలవరం ప్రాజెక్టుకు చైర్మన్ ఉన్నాడు. పోలవరం కొట్టకపోతే మాత్రం ఒక్క మాట మాట్లాడటోళ్ళు లేరు, అక్కడికి పోయేటోళ్ళు లేదు, గవాయి లేదు, సుబూదు లేదు. ఇంకా మీదికెళ్ళి దానికి జాతీయ హోదా ఇస్తారు. మేము అధికారంలో ఉన్ననాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు, 20 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుతో పాటు ఇంకొక 20 లక్షల ఎకరాలు దానికి పాత ఆయకట్టు ఏదైతే ఉందో స్టెబిలైజేషన్కు వస్తుంది. ఇది అంత పెద్ద ప్రాజెక్ట్ అని ప్రాధేయపడితే కూడా మీరు కనీసం జాతీయ హోదా ఇవ్వకుండా ఇలా ఈ ప్రాజెక్టు మీదనే రకరకాల వాదనలు చేసి ఇప్పటికి కూడా బదనాం చేస్తున్నారు. ప్రజలు నమ్మబలికినప్పుడు కానీ ఇలా ప్రజలు నమ్మేందుకు లేరు. కాళేశ్వరమే చివరికి తెలంగాణకు మరి ఆధారం. కాళేశ్వరం లేకుండా కాళేశ్వరం లేనాడు కూడా ఉన్నాం. మెదక్ జిల్లాలో నీళ్ళెక్కడి, నల్లగొండ జిల్లాలో నీళ్ళెక్కడి, ఖమ్మం జిల్లా చివరాయగట్టుకు నీళ్ళెక్కడి, అదేవిధంగా ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి టేలెండ్ ప్రాంతాలకు నీళ్ళెక్కడి.
కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినాక కదా మంచినీళ్లకు నీళ్ళెక్కడి, హైదరాబాద్కు నీళ్ళెక్కడి, ఇదంతా మన కళ్ళ ముందర కనబడుతుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలను తప్పదో పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, అంటే ఆయన చావు కోరుకుంటావు. ఈ రాష్ట్రం యొక్క పునాదులను నిర్మించింది కేసీఆర్ గారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానమే తప్పుడు విధానం. అబద్దాలకు కేరఫ్ ఎక్కడంటే కాంగ్రెస్ పార్టీ. ఎన్నోసార్లు చెప్పినాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒట్టి మేడిగడ్డ బ్యారేజ్ కాదయా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు,